రాష్ట్రంలో విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందిస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర టీడీపీ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు జిలానీ బాషా, కడప మైనార్టీ నగర అధ్యక్షుడు ఖాజా పీర్, నగర ఉపాధ్యక్షుడు మన్సూర్ అలీ ఖాన్ తెలిపారు. కడప నగరంలోని న్యూ క్రిసెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకల సందర్భంగా విద్యార్థుల మధ్య కేక్ను కట్ చేసి విద్యార్థులకు పంచిపెట్టి లోకేష్కు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు. రాష్ట్రంలో విద్యారంగం ముందు ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని నారా లోకేష్ విద్యారంగ వ్యవస్థలో ఎన్నో మార్పులు చేస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పయనిస్తున్న మంత్రి నారా లోకేష్ మరిన్ని జన్మదిన వేడుకలను జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈరోజు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన కాబట్టి మనం ఎడ్యుకేషన్ పరంగా మన క్రిస్టియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అందరి పిల్లల ద్వారా అందరికి సంతోషం కలిగించేట్టుగా మరి లోకేష్ గారి బర్త్డే బాగా ఘనంగా జరుపుకున్నాము. చాలా సంతోషము. మన లోకేష్ గారు కూడా ఎడ్యుకేషన్ పరంగా ఎంతో అభివృద్ధి చేయాలని చెప్పి కంకణం కట్టుకొని మరి ఎడ్యుకేషన్ కు ఎన్నో రకాలుగా మార్పులు చేర్పులు చేసి మన విద్యారంగం ముందు ఉంటేనే దేశం డెవలప్ అవుతుందని చెప్పి మరి లోకేష్ గారు చెప్పడము, ఆ రకంగా అటువంటి ప్రణాళికలతో ముందు పోతున్నారు లోకేష్ గారు. అందుకని మన రాష్ట్రంలో ఎడ్యుకేషన్ మంచిగా ఉండి మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ విద్యాపరంగానైతేనేమి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో అయితేనేమి లోకేష్ గారు చేస్తున్న కృషి ఈ యొక్క రాష్ట్రమే కాదు దేశంలో కూడా మారల్గా మారుతుందని చెప్పి మనం లోకేష్ గారి యొక్క బర్త్డేను చాలా గ్రాండ్ గా చేసుకున్నాము. చాలా సంతోషము. ఈ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ పోతున్న లోకేష్ గారు మరి ఎన్నో జన్మదిన కార్యక్రమాలను ఘనంగా జరుపుకుంటా పోతాము. ఆయన కూడా మనం రాబో రోజుల్లో విద్యను మరి ప్రతి ఒక్క చోట చదువుకోలేని ఏ స్టూడెంట్ ఉండకూడదు, 100% లిటరసీ ప్రోగ్రామ్ ఆయన ముందు